ప్రతిరోజు మీకోసం జిఎంకే టీవీ. ఇది వార్త, ఇదే నిజం. దేశ ప్రజలు హంతకుడిని ఎన్నుకున్నారని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శించారు. దేశంలో హంతకుల పాలన కొనసాగుతోందని విశాఖపట్నంలో సిఐటియు సదస్సును ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల ఎన్కౌంటర్లపై మీడియా అడిగిన ప్రశ్నలకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. దేశంలోని ప్రజలు మతతత్వ భావాలను రెచ్చగొట్టేందుకు కేంద్రం బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. కేరళ ఫైళ్లను చూడాలని ప్రధాని స్వయంగా ప్రజలను కోరుతున్నారు. విద్వేషంతో చేసే సినిమాల వెనుక విషం దాగి ఉందన్నారు. పీఠాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు రాజకీయాలు చేయాలి, పాలకులు పనిచేయాలి. కానీ మన దేశంలో రాజకీయాలు తారుమారయ్యాయని, 5 ఏళ్లలో వచ్చి వెళ్లేవారు ప్రజల్లో ఎవరు శాశ్వతమని అన్నారు. ఇదే ఇప్పుడు చర్చ అని అన్నారు. సిగ్గు లేకుండా మీడియా కూడా అమ్ముడిపోయిందని ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. హంతకుడిని ఎన్నుకున్నారు, ఆడిగది వేటాది, అంతే కదా. చాలా బాధతో చెప్తున్నాయి మాట. ఎన్కౌంటర్ ఏంటి? జనజీవన స్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మన ప్రజలే కదా, మనవాళ్లే కదా. ఏంటి సమస్యలు అన్నారు? ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ సింధూరా? ఇది అలా కాదు కదా, మనవాళ్లే కదా. ఎందుకు కోపడ్డావు? ఏంటి నీ బాధ్యత? ఏంటి నీ బాధ? ఏదో కారణం ఉంటుంది కదా. వాళ్ళు టెర్రరిస్టులు కాదు కదా. ఏదో ఒక ఐడియాలజీతో, మీ ఐడియాలజీ కాకపోవచ్చు, మీకు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, కూర్చొని మాట్లాడాలి. ఎన్కౌంటర్లు ఏంటి? అరెస్టులు ఏంటి? గొంతు విప్పితే ఈడీ రేట్లు ఏంటి కదా. న్యాయం జరుగుతోంది. సింపుల్ బాధలతో చెప్తున్నా. చాలా మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు. బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలిని నుంచి చూస్తున్నాం. అక్కడి నుంచి, ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది. అండ్ ఎప్పటిదాకా ప్రజలకి ఇది నా దేశం, రాజకీయం చేయాల్సింది నేను, వాళ్ళ కాదు, వాడు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు, అప్పుడు దాకా ఇలా ఉంటుంది.